బ్లైండ్ వార్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీ టాక్స్ రివ్యూ అండ్ బ్లైండ్ వార్. మూవీ మొత్తం కూడా ఒక యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందన్నమాట. బేసిక్ గా మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక పోలీస్ ఆఫీసర్ ని కొంతమంది గ్యాంగ్స్టర్స్ అటాక్ చేస్తారు. హీరోని అటాక్ చేయడంతో తనకు 2 కళ్ళు కనపడవు. హీరో డాక్టర్ దగ్గరికి వెళ్తే అటాక్ లో జరిగిన ఎక్స్ప్లోజన్ కారణంగా తనకి ఇప్పటి నుంచి 2 కళ్ళు కనపడవు అంటారు. తనకు 2 కళ్ళు కనపడవు కాబట్టి హైయర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో తనను ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఇది ఇలా ఉంటే, అసలే కళ్ళు కనపడక హీరో బాధపడుతుంటే హీరో వాళ్ళ కూతురుని కొంతమంది విలన్స్ కిడ్నాప్ చేస్తారు. హీరోకేమో కళ్ళు కనపడవు. తనతో పాటు తోడుండి తన కూతురు కూడా ఇప్పుడు లేదు. హీరో ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి తనకుండే ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి తన కూతురుని కాపాడాలనుకుంటాడు. అయినా సరే తన కూతురు తనకు దొరకదు. ఇక హీరోనేమో తనే కాపాడడం తన కూతురుని అనుకుంటాడు. హీరోకేమో కళ్ళు కనపడవు. మరి తన కూతురుని ఎలా కాపాడతాడు? హీరో తన కూతుర్ని కాపాడే లోపే తన కూతుర్ని చంపేస్తే పరిస్థితి ఏంటి? లాస్ట్ కి హీరో తన కూతుర్ని కాపాడతాడా లేదా అన్నదే మూవీలో బేసిక్ గా ప్లాట్. ఇక మూవీ గురించి మాట్లాడుతున్నట్లయితే, మూవీ మాత్రం హిట్ మూవీ అనిపించింది నాకైతే. మాత్రము చాలా బాగుంటుంది మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా గన్స్ అండ్ వైలెన్స్ తప్ప ఏముండదు మూవీలో. 1:45 మూవీ అయితే ఉందో దానిలో సగం పైన సీన్స్ అన్ని కూడా గన్స్ అండ్ వైలెన్సే. కళ్ళు కనపడకపోయినా మూవీలో తన చేసే ఫైట్ సీన్స్ ఏదైతే ఉన్నాయో చాలా బాగుంటాయి. హీరో చేసే ఫైట్ సీన్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా బాగా చూపించారు మూవీలో బెస్ట్ అనిపించింది నాకేంటంటే హీరో యాక్టింగ్ అనమాట. తన ప్లే చేసే బ్లైండ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా బాగా చేశాడు హీరో. మూవీలో హీరో కళ్ళు కనపడకపోయినా ఒక్కొక్క ఫైట్ సీన్ మాత్రం ఇచ్చి పడేస్తాడు అనమాట హీరో. 1:40 మూవీ ఉన్నప్పటికీ ఆ 1:40 ఉండే మూవీ మాత్రం ఎక్కడ కూడా లాగా అనిపించదు. బేసిక్ గా అంటే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంటుంది. తర్వాత ఏం జరుగుతుందని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అనమాట. మూవీలో 1 లేదా 2 18+ సీన్స్ ఉంటాయి అనమాట. అవి మినహాయించి మూవీ మాత్రం చాలా బాగుంటుంది. ఆ 2 సీన్స్ కాకుండా మూవీలో ఉండే మిగతా సీన్స్ అన్ని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మూవీలో ఫైట్స్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదనుకునే వాళ్ళకి ది బెస్ట్ మూవీ ఇది. బేసిక్ గా మూవీ కూడా జనరల్ ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ బేసిక్ గా మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే మూవీ అయితే సూపర్ అనిపించింది నాకైతే. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 5కి 3.5 అనమాట. అండ్ మీలో ఇంత ముందు ఎవరైనా ఈ మూవీ చూసింటే మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక రివ్యూ ఇంతే ఫ్రెండ్స్. కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి.